హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్. గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్లో పనిచేయడం అనేటువంటిది మీ యొక్క లక్ష్యమైనట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఎస్బీఐ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. 541 పోస్టులకు సంబంధించినటువంటి పిఓ నోటిఫికేషన్, ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఈ రోజు వీడియోలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఏజ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటిది, అదే రకంగా సిలబస్ ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటి ఉన్నటువంటి 541 పోస్టులకు సంబంధించినటువంటి రీటేక్. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 541 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూద్దాం. ఈ బ్రేకప్ వేకెన్సీస్లో మనం చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ వైజ్ వేకెన్సీస్, పీడబ్ల్యూడీ వేకెన్సీస్ ఇవి చూద్దాం అనమాట. ఇవన్నీ హారిజంటల్ వేకెన్సీస్లో ఉంటున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 500 పోస్టులు ఉండడం జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 41 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. వేసి మొత్తం 541 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 75 పోస్టులు, బ్యాక్లాగ్ వచ్చి 5 పోస్టులు, వేరసి 80 పోస్టులు. ఎస్టీకి వచ్చేసి 37 పోస్టులు రెగ్యులర్ పోస్టులు, 36 పోస్టులు వచ్చేసి బ్యాక్లాగ్ పోస్టులు, వేరసి 73 పోస్టులు. ఓబీసీకి వచ్చేసి 135 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లోకి వచ్చేసి రెగ్యులర్ పోస్టులు 50 పోస్టులు. నెక్స్ట్ యూఆర్కి వచ్చేసి అన్రిజర్వ్డ్కి వచ్చేసి రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 203 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. అంటే పీడబ్ల్యూడి వారికి చూసుకున్నట్లయితే విఐ పోస్టులకు వచ్చేసి 5 పోస్టులు, అన్ని రెగ్యులర్ పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో విఐ, హెచ్ఐ, ఎల్డి, అదే రకంగా డి అండ్ ఈకి చూసినట్లయితే కనుక 5 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. సో ఇదనమాట అండి బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. సో దీంట్లో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైతే 30 ఏళ్ళ లోపు, 21 సంవత్సరాలు పైబడిన వారు, 31 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది అనమాట అండి. ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 33 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, ఎస్సీ వారికి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, అదే రకంగా పీడబ్ల్యూబీడీ వారు చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూబీడీ ఈ వారు చూసుకున్నట్లయితే కనుక వారు 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, అదే రకంగా ఓబీసీ వారు చూసుకున్నట్లయితే కనుక 43 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారు చూసుకున్నట్లయితే కనుక 45 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అదే రకంగా కమిషన్ ఎక్స్ సర్వీస్మెన్స్ కమిషన్స్ వారు ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వీరికి వర్తించడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనేటువంటిది ఏం అడగలేదు, జస్ట్ డిగ్రీ అనేటువంటిది, గ్రాడ్యుయేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ గ్రాడ్యుయేషన్ పొందినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగనే మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వారు, ఇంజనీరింగ్, అదే రకంగా చార్టర్డ్ అకౌంటెంట్స్, నెక్స్ట్ కాస్ట్ అకౌంట్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. రిజర్వేషన్ చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక రిజర్వేషన్ అనేటువంటిది బ్లైండ్, లో విజన్, హియరింగ్, హార్డ్ హియరింగ్, నెక్స్ట్ 1 ఆర్మ్, బోత్ ఆర్మ్స్, 1 లెగ్, బోత్ లెగ్స్, 1 ఆర్మ్ అండ్ 1 లెగ్, అదే రకంగా సెరెబ్రల్ పాల్సీ, లియోప్రసీ, కర్డ్, క్యూర్డ్ పర్సన్, అదే రకంగా డ్వార్ఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, స్పైన్ డిఫార్మిటీ, అదే రకంగా స్పైన్ ఇంజరీ సంబంధించినటువంటి వారు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మైల్డ్ మెంటల్ ఇల్నెస్ వారు, అదే రకంగా మల్టిపుల్ డిజబిలిటీ వారు ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి అంటే విజువల్ ఇంపేర్డ్ వారు ఎంత ఉండాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక కేటగిరీలో కోడ్లు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ కోడ్లు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట. ఎస్సీ కోడ్ వచ్చేసి 01, ఎస్సీ ఎల్డి వచ్చేసి 02, ఎస్సీ విఐ వచ్చేసి 03, ఎస్సీ హెచ్ఐ వచ్చేసి 04, ఎస్సీ డి అండ్ ఈ వచ్చేసి 05 అనమాట. సో నెక్స్ట్ ఎస్టీ వారికి వచ్చేసి 6, 7, 8, 9, 10 అనేటువంటిది ఎస్టీ వారికి ఉండడం జరిగింది. ఓబీసీ వారికి 11 నుంచి 15కి, ఈ వారికి వచ్చేసి 16 నుంచి 20కి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 21 నుంచి 25 అనమాట అండి. ఒకవేళ మీరు ఎస్సీ కమ్
ఎస్సీ కేటగిరీ చెందినటువంటి వారు అయితే కనుక 01 అని పెట్టాలి. ఒకవేళ మీరు ఎస్సీ కమ్ ఎల్డీ అయితే 02, ఎస్సీ కమ్ విఐ అయితే 03, సేమ్ యాజ్ ఎస్టీ ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వారికి క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి కోడ్ అనేటువంటిది పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇది మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అప్పట్లో మీరు అప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇది మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 phases అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట అండి. ఈ బేస్ మీద మనకి సెలక్షన్ అనేటువంటి తీసుకుంటారు. అయితే ఫస్ట్ ఫేజ్ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈ 100 మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక 3 సెక్షన్స్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, యాప్టిట్యూడ్కి వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట అండి. అయితే సెక్షనల్ కట్ ఆఫ్ టైమింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సెక్షనల్ డ్యూరేషన్ అనేటువంటిది అంటే ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ వచ్చి 20 minutes ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 40 క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే 20 minutes అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అందులో 20 minutes ఉంటుంది. ఎప్పుడైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 20 minutes అయిపోతుందో నెక్స్ట్ రీజనింగ్లోకి వెళ్ళిపోతారు. రీజనింగ్లో 20 minutes అయిపోవడంతో మీకు 1 hour అయిపోతుంది. సో దీంతో మీకు ఎగ్జామ్ అనేటువంటిది కంక్లూడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా ఉంటుంది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా మనకి ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇదనమాట అండి. ప్రిలిమినరీ దాంట్లో ఎట్లా తీసుకుంటారంటే దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ నెంబరింగ్ 10 times అప్రాక్సిమేట్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ఇప్పుడు మనకి 541 పోస్టులు ఉంది కాబట్టి 541 పోస్టులు ఇంటూ 10 అనమాట. 5410 మందిని మనకి మెయిన్స్ ఎగ్జామ్స్కి తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెయిన్స్ లిస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక phase 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట అండి. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ఆన్లైన్లో ఉంటుంది, ప్యూర్ అన్ని ఆన్లైన్ బేస్డ్ ఉంటుంది అనమాట అండి. ఇందులో 200 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అది ఆబ్జెక్టివ్, 50 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్ట్ ఉంటుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి 3 hours టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 4 sections 200 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో 4 sections ఉంటాయని చెప్పాను కాబట్టి ఇందులో కూడా సెక్షనల్ టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 40 questions 60 marks 50 minutes అనేటువంటి డ్యూరేషన్. ఆ 50 minutes అయిపోవడంతో డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 30 questions 60 marks 45 minutes అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 60 questions 60 marks అనమాట అండి. 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 questions 20 marks ఇవ్వడం జరుగుతుంది. 40 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఈ రకంగా మొత్తం 170 questionలకు గాను 200 marks అనేటువంటిది ఉంటుంది. 3 గంటలు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోతుందో ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన వెంటనే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట. డిస్క్రిప్టివ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అండ్ అనాలిసిస్, ప్రిసైజ్ రైటింగ్ అనేటువంటిది మూడు ఉంటుంది అనమాట అండి. ఇందులో 50 marks వీటికి ఉంటుంది అనమాట. 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. వెరస్ మొత్తం డిస్క్రిప్టివ్ అదే రకంగా ఆబ్జెక్టివ్ కలిపి మనకి 250 మార్కులకు గాను మనకి ఇది ఉంటుంది అనమాట అండి. ఇందులో ఈమెయిల్స్ అనేటువంటి చూసినట్లయితే కనుక కంపల్సరీ 1 out of 2 ఆప్షన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. రిపోర్ట్స్ ఇందులో కూడా 1 out of 2. నెక్స్ట్ ఏదర్ సిచ్యువేషన్ అనాలిసిస్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక టైమింగ్స్ అనేటువంటిది దాన్ని బట్టి ఉంటుంది అనమాట అండి. మినిమం అగ్రిగేట్ చేసుకున్నట్లయితే కనుక ఇందులో ఎట్లా తీసుకుంటారంటే ఇందులో 541 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటూ 3 times ఉన్నటువంటి వారిని phase 3కి సెలెక్ట్ చేస్తారనమాట. phase 3కి సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక 1623 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారనమాట. సో దీని తర్వాత వీరు చూసినట్లయితే కనుక 3 times ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ phase 3కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ phase 3లోకి తీసుకుంటారు. సో phase 3లో చూసుకున్నట్లయితే కనుక సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, అదే రకంగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే phase 1 phase 2లో చూసుకున్నట్లయితే కనుక పెనాల్టీ 1/4 అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 1 mark వచ్చేసి మీకు ఇచ్చినా కానీ పెనాల్టీ అనేటువంటిది 1/4 ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ phase 3లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి 20 marks ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 30 marks వరకు 50 marks అనేది ఉంటుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకి మ్యాక్సిమం మార్క్స్ 250కి
అదే రకంగా నార్మలైజ్డ్ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుందన్నమాట అండి. సో గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్లయితే కనుక 350 మార్క్స్కి, నార్మలైజ్డ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా 300లో అవుట్ ఆఫ్ 100 కంటే ఎక్కువ వచ్చినటువంటి వారిని టాప్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక అన్ని సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ కంటే ముందుగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకునేటువంటి వారికి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 750 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ అదే రకంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వారికి ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకున్నట్లయితే కనుక వారికి ఎగ్జామినేషన్ కంటే ముందు వారికి పీఈటీ అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వారికి 4 times, పీడబ్ల్యూబీడీ ఈడబ్ల్యూఎస్ అదే రకంగా ఓబీసీ పీడబ్ల్యూడీ వారికి 7 times, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ లేవని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దాని తర్వాత కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఈ నిన్నటి నుంచి అప్లికేషన్ విధానం స్టార్ట్ అయిందనమాట అండి. 14th July తోటి అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో లాస్ట్ డేట్లోకి వెళ్ళినట్లయితే కనుక సాఫ్ట్వేర్ గ్లిచెస్ వస్తుంది కాబట్టి అదే రకంగా సాఫ్ట్వేర్ అనేటువంటిది హ్యాంగ్ అవుతుంది కాబట్టి మీరు ముందే అప్లికేషన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో ఈజీ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మనం చూద్దామండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ సెంటర్స్ ఉండడం జరిగింది అనమాట అండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఉండడం జరిగింది అనమాట. తెలంగాణ రీజియన్కి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉండడం జరిగింది. మెయిన్స్ వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకు ఉండడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి ఇక్కడ గైడ్లైన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మీరు డిక్లరేషన్ అనేటువంటిది వేయాలన్నమాట. డిక్లరేషన్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీ పేరు కేఎస్ రావు, candidate, date of birth అనేటువంటిది మీరు ఇక్కడ రాసి here declare that all the information submitting by me in the application form is correct, true and valid. I will present the supporting documents and as and when required the signature, photograph and left thumb impression is ఆఫ్ మైన్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇది మనం రాయాలన్నమాట అండి. ఈ హ్యాండ్ లెటర్ డిక్లరేషన్ అనేటువంటిది జేపీజీ ఫార్మాట్లో 80x400 పిక్సెల్స్లో 200 dpi ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. 100 cm x 500 cm విడ్త్లో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. 550 నుంచి 100 KB ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. డిక్లరేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటే ఈ డిక్లరేషన్ అనేటువంటిది పూర్తిగా స్మాల్ లెటర్స్లోనే రాయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మనం చూసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది మనం ఇందులో పెట్టాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క రెజల్యూషన్ 200 dpiలో రావాలని చెప్పి తెలపడం జరిగింది. అది కూడా జేపీజీ లేకపోతే జేపీఎగ్ ఫార్మాట్లో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ఫోటోగ్రాఫ్ అనేటువంటిది 4.5 x 3.5 cm ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 200 x 230 పిక్సెల్స్ ప్రిఫర్డ్ చేయడం జరిగింది అనమాట. 20 to 50 KB అనేటువంటిది రెజల్యూషన్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది అదే రకంగా డిక్లరేషన్ అనేటువంటిది మీరు అన్ని ఇట్లా ఈ రకంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సిగ్నేచర్ సంబంధించినటువంటి 140 x 60 పిక్సెల్స్లోని మనకి 10 to 20 KB ప్రిఫర్ చేయడం జరిగింది అనమాట అండి. క్యాప్లెట్స్ తీసుకోమని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. 20 KB బిలో ఉన్నటువంటి వారు 20 KB బిలోనే ఇది చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 KB ఉండడం జరిగింది అనమాట. జేపీఎగ్ ఫార్మేట్లో 240 x 240 పిక్సెల్స్ 200 dpi 3 x 3 cm పేపర్లో మనం రాయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి SBI POకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. అయితే ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది ఒకసారి మీకు రివైజ్ చేసేసి మీకు ఇన్ఫార్మ్ చేసేసి వీడియో అనేటువంటిది కంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనకి 22 డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది నిన్నటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. 14 July తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఫీ పేమెంట్ కూడా నిన్నటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. 14 July ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. డౌన్లోడ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ అనేటువంటిది 3rd, 4th వీక్ జూలైలో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది జూలై, ఆగస్టులో ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆగస్ట్, సెప్టెంబర్లో రిజల్ట్ అనేటువంటిది మీకు ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత మెయిన్స్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేటువంటిది ఆగస్ట్, సెప్టెంబర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. డిక్లరేషన్ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. డౌన్లోడ్ ఫర్
ఫేజ్ 3కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేటువంటిది అక్టోబర్ నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. గ్రూప్ ఇంటర్వ్యూ డిస్కషన్స్ అనేటువంటిది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది అనమాట అండి. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చేసుకునేటువంటి వారికి జూలై ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి 541 పోస్టులతోటి వచ్చినటువంటి SBI POకి సంబంధించిన నోటిఫికేషన్. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వివరాల కొరకు మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.